హలో అండి. అందరికీ నమస్తే. స్నిగ్ధ నవ్వుతూ, కాదు సీమ, తను మా బావ అని ఆ రోజు జరిగిందంతా చెబుతూ, నీకు నేను చెప్పాను కదా, నా బావ నా పక్కనే ఉన్నట్లుంది అని, నువ్వు కాదని కొట్టిపారేశావు అంటూ చెప్తున్న స్నిగ్ధ మాటలు ఏవీ సీమ చెవిలోకి పోవడం లేదు. రవి గారిని ఎంత అపార్థం చేసుకున్నాను, తనతో మాట్లాడటమే మానేశాను. నా వేలితో నా కన్నే పొడుచుకున్నాను. నేను అవాయిడ్ చేస్తున్నానని తను ఎంతగా బాధపడి ఉంటాడు. నేను వెంటనే రవి గారిని కలవాలి. కోర్టుకు వెళ్తే అక్కడే ఉంటాడేమో. ఎలాగైనా వెంటనే తనని కలవాలి అనుకుని పైకి లేచి లేవబోతుంటే, స్నిగ్ధ, ఎక్కడికే, ఇప్పుడు మనకు పోస్టింగ్ ఉంది, వెళ్ళాలి కదా అంది. సీమ, నేను నేరుగా పోస్టింగ్కి వచ్చేస్తానులే అని వెంటనే అక్కడి నుండి కాలేజీ బయటకు వచ్చి వస్తున్న ఆటో ఆపి ఎక్కుతుంది. సీమ సడన్ గా ఎందుకు వెళ్తుందో అర్థం కాక, ఏమోలే, అర్జెంట్ అయ్యి వెళ్ళుంటుందేమోలే అనుకుంటూ తిరిగి ఫోన్లో ఫొటోస్ చూస్తూ ఉంటుంది. సీమ ఎక్కిన ఆటో కోర్టు దగ్గర ఆగుతుంది. సీమ ఆటో దిగి టెన్షన్ గా కోర్టు వైపు చూస్తుంది. కోర్టు జనాలతో చాలా రద్దీగా ఉంటుంది. నల్ల కోర్టు తగిలించుకున్న లాయర్లు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. సీమ వీళ్ళల్లో రవి ఎక్కడ ఉన్నాడో అనుకుంటూ లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ మనసులో, ఏంటో ఇలా కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది అని కల్లో కూడా అనుకోలేదు అనుకుంటూ సీమ అన్న పిలుపుకు తిరిగి అటువైపు చూస్తుంది. నల్ల కోటు వేసుకుని శౌర్య ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరకు వచ్చి కంగారుగా, నువ్వేంటి ఇక్కడ, ఏమైనా ప్రాబ్లమా, నాతో చెప్పొచ్చు కదా, ఇక్కడికి రావడం ఎందుకు అన్నాడు. సీమ, అన్నా, ఫ్రెండ్ ఫోన్ చేస్తే తన కోసం వచ్చాను, అంతే, ప్రాబ్లం ఏమీ లేదు అంది. శౌర్య, ఏంటి సీమ, నువ్వేమైనా చిన్నపిల్లవా, నేరస్తులు ఉండే తిరిగే చోటిది, ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు, వెంటనే వెళ్ళి ఇక్కడి నుంచి ఇంకెప్పుడు ఇక్కడికి రాకు, మీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నేను తనకు నువ్వు వెళ్ళిపోయావని చెప్తాను అన్నాడు. సీమ డల్గా, పర్వాలేదులే అన్నా, నేను ఫోన్లో చెప్తాలే అని వెళ్ళడానికి వెనక్కి తిరుగుతుంటే, సీమ, ఒక్క నిమిషం ఆగు, ఎలా వచ్చావు, ఐ మీన్ స్కూటీలో వచ్చావా అన్నాడు. సీమ, లేదన్నా, ఆటోలో వచ్చాను, ఆటోలో వెళ్తానులే అంది. శౌర్య, వద్దులే ఉండు, రవికి ఫోన్ చేస్తాను, తను డ్రాప్ చేస్తాడు అన్నాడు. సీమకు సంతోషం ఉప్పొంగి దాన్ని ఫేస్లో చూపించకుండా ఆపుకుంటూ, సరే అన్నా అంది. శౌర్య రవికి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. అక్కడే లోపల ఉన్నందువలన రవి వెంటనే అక్కడికి వచ్చి పక్కన సీమను ఆశ్చర్యంగా చూస్తాడు. సీమ ఆనందంగా రవిని చూస్తూ ఉంటుంది. శౌర్య, రవి సీమాన్ తన కాలేజీ దగ్గర డ్రాప్ చెయ్యి అన్నాడు. రవి, సీమాకి ఇష్టం ఉండదు అని, సార్, ఫోర్జరీ కేసు ఉంది కదా, దానికి సంబంధించిన ఫైల్ ప్రిపేర్ చేస్తున్నా అన్నాడు. శౌర్య, ఏం పర్లేదులే రవి, ఆ వర్క్ తనని డ్రాప్ చేసి వచ్చి కూడా చేయవచ్చు అన్నాడు. రవి ఇబ్బందిగా, సార్, అది నేను అని అన్నాడు. సీమ బాధగా రవి వైపు చూస్తుంది. శౌర్య, ఏంటి రవి, కొత్తగా నేను వర్క్ చెప్తే కుదరదు అంటున్నావా, సరేలే, నువ్వు వెళ్ళు, సీమాను నేను డ్రాప్ చేస్తానులే అన్నాడు. రవి, సారీ సార్, నేనే డ్రాప్ చేస్తాను అని సీమ దగ్గరికి వచ్చి, ఒక్క నిమిషం బైక్ తీసుకుని వస్తా అని వెళ్ళిపోతాడు. రవి వచ్చేంత వరకు శౌర్య అక్కడే ఉండి, రవి వచ్చాక సీమ రవి బైక్ ఎక్కాక లోపలికి వెళ్ళిపోతాడు. సీమ రవి వెనక కూర్చొని టెన్షన్ గా మిర్రర్ లో రవిని చూస్తుంది. రవి రోడ్నే చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సీమ బాధగా మనసులో, నా బిహేవియర్ తో నీ మనసును చాలా హర్ట్ చేశాను రవి గారు, మీకు ఎలా క్షమాపణ చెప్పాలో అర్థం కావడం లేదు అనుకుంటూ రవి బైక్ ఆపడంతో సీమ ఏమైంది అనంది. రవి, క్షమించండి, శౌర్య సార్ మాట కాదనలేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, ఆటో మాట్లాడతాను, వెళ్దురు అన్నాడు. సీమ కళ్ళ నుండి చెంపలపై జారుతున్న నీటిని తుడుచుకొని బైక్ దిగబోయి తన మనసు అంగీకరించగా వెంటనే పైకి జరిగి సరిగ్గా కూర్చొని రవి నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని వీప్పై తల ఆనిస్తుంది. సీమ హత్తుకునేసరికి రవి షాక్ అవుతూ, సీమ గారు, ఏమైందండి, అసలు కోర్టుకు ఎందుకు వచ్చారు, ఏదైనా ప్రాబ్లమా అన్నాడు. సీమ మనసులో, ఇంతకన్నా నా మనసుని ఎలా తెలియజేయాలి, గట్టిగా హత్తుకొని నా ప్రేమను తెలియజేస్తామనుకుంటే ప్రాబ్లమా అని అడుగుతున్నాడు, ఇలాంటి ప్రేమికుడు తను తప్ప ఇంకొకరు ఉండరేమో అని అనుకొని, హా ప్రాబ్లమేనండి అంది. రవి కంగారుగా, ఏమైందండి, ఏంటి ప్రాబ్లం అని అన్నాడు. సీమ రవిని వదిలి బైక్ దిగి కాస్త సైడ్కి వెళ్ళి నిలబడుతుంది. రవి కూడా బైక్ దిగి స్టాండ్ వేసి సీమ దగ్గరికి వచ్చి నిలబడి, చెప్పండి, ఏంటి ప్రాబ్లం అన్నాడు. సీమ తన చేతి వేళ్ల వైపు చూస్తూ, మీరే నా ప్రాబ్లం అండి అంది. రవి, నేనేం చేశానండి, నా వలన ఏమి ప్రాబ్లం చెప్పండి, నేను సర్దిద్దుకుంటాను, ఇంకెప్పుడు మీకు ఏ ప్రాబ్లము రానివ్వను అన్నాడు.
సీమ రవి వైపు చూసి తలదించుకొని, మీరు ఇలా అండి గారు అని గౌరవించడం ఫస్ట్ ప్రాబ్లం అని అంది. రవి ఆశ్చర్యంగా సీమాను చూస్తాడు. సీమ ఇంత దూరంగా ఉంటున్నారు, ఇది ఇంకో పెద్ద ప్రాబ్లం అంది. సీమ మాటలు కొత్తగా ఉంటే తన కళ్ళ వైపు చూస్తాడు. తన సిగ్గుతో కళ్ళు దించేస్తుంది. రవి, మీ మాటలు నాకు అర్థం కావడం లేదు అన్నాడు. సీమ కోపంగా, అసలు మీరు లాయరేనా అంది. రవి, అదేంటండి అలా అడిగారు అన్నాడు. సీమ మరి ఇంత క్లియర్ గా చెప్తుంటే, అర్థం కాలేదని చెబుతుంటే, ఆడపిల్లని నా మనసులో మాట ఇంతకన్నా డీప్ గా చెప్పాలంటే ఐ లవ్ యూ అని వెంటనే రవిని హగ్ చేసుకుంటుంది. రవి షాక్ తో నిలబడిపోతాడు. తన మైండ్ బ్లాక్ అవుతుంది. సీమ తన నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి డల్ గా తనను వదిలి తలదించుకొని, అర్థమైందండి, మీ మనసు తెలుసుకోకుండా నా మనసు మీ ముందు పరిచాను, మీకు ఇష్టం లేదు అని అర్థమైంది, క్షమించండి, ఇంతటితో దీని గురించి మర్చిపోదాం, మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టను, నా ప్రేమను గుండెల్లోనే దాచుకుంటాను అని వెనుతిరిగి వెళుతుంది. రవికి సీమా మాటలు నిదానంగా మైండ్లోకి వెళ్లి వెంటనే షాక్ నుండి తేరుకొని చూసేసరికి అక్కడ సీమ ఉండదు. చుట్టూ చూసేసరికి దూరంగా వెళ్తూ కనిపిస్తుంది. రవి పరుగున వెళ్లి సీమా అని పిలుస్తాడు. సీమ ఆగి తిరిగి చూస్తుంది. తన కళ్ళ నిండా నీళ్లు చూసి రవి చలించిపోతూ, ఏంటి సీమా, నువ్వు నాకెప్పుడు అర్థం కావు, ఒక్కోసారి చనువుగా ఫ్రెండ్లా మాట్లాడి దగ్గర అనిపిస్తావు, ఒక్కోసారి శత్రువులా చూసి దూరం పెడతావు, ఇప్పుడేమో ప్రేయస్లా హత్తుకొని ప్రేమ అంటున్నావు, మళ్ళీ వెంటనే క్షమించమని దూరం వెళ్ళిపోతున్నావు, నన్ను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నావు సీమా అన్నాడు. సీమ, నాకు ఏ కన్ఫ్యూజన్ లేదండి, నేను క్లియర్ గా ఉన్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంది. రవి, కానీ నువ్వెక్కడా నేనెక్కడా అన్నాడు. సీమ నవ్వి, ఇద్దరం ఎదురెదురుగానే భూమి మీదనే ఉన్నామంది. రవి, నువ్వు డాక్టర్వి, నేను లాయర్ని, మనకు సెట్ అవుతుందా అన్నాడు. సీమ నవ్వి, ఎందుకు అవ్వదు, డాక్టర్కు లాయర్కు సెట్ అవ్వదు అంటే మరి స్నిగ్ధ శౌర్య అన్నకు కూడా సెట్ కాదు కదా అంది. రవి, వాళ్ళంటే బాగా మరదళ్ళు అన్నాడు. సీమ, పెళ్ళయ్యాక వాళ్ళు భార్యాభర్తలే, మనము భార్యాభర్తలమే అంది. రవి, మన పెళ్లికి మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా అన్నాడు. సీమ, నా మాట కాదు అనరు, నా సెలక్షన్ మీద వాళ్లకు నమ్మకం ఉంది, ఇంతేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అంది. రవి, ఇంకొక డౌట్ అన్నాడు. సీమ, ఏంటి అంది. రవి, కోప్పడవు కదా అన్నాడు. సీమ అనంది. రవి, అది నేను హగ్ చేసుకోవచ్చా అన్నాడు. సీమ రెండు చేతులు చాపుతుంది. రవి సీమను అంటీ అంటున్నట్లుగా హగ్ చేసుకుంటాడు. సీమ రవిని హగ్ చేసుకొని చెవులో, ఇంతేనా నాపై నీ ప్రేమ అంది. రవి గట్టిగా హగ్ చేసుకొని, కల్లో కూడా అనుకోలేదు సీమ, నువ్వు నన్ను తొలిసారిగా హగ్ చేసుకున్న రోజే నేను నీకు పడిపోయాను, కానీ నీకు నేను తగను అని నా ప్రేమను గుండెల్లోనే ఆపేశాను, ఐ లవ్ యూ సీమా అంటాడు. సీమ, లవ్ యూ టూ రవి అంటుంది. రవి, అవును, ఇన్ని రోజులు నన్ను ఎందుకు అవాయిడ్ చేశావు అన్నాడు. సీమ రవి గుండెలపై తల ఆనించి, మరి కోప్పడవు కదా అంది. రవి, అది ఎంత పెద్ద విషయమైనా సరే కోప్పడ్ను, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇలా నా కౌగిల్లో ఉన్నావంటే దానివల్లనే కదా అన్నాడు. సీమ సిగ్గుపడుతూ అని అంటుంది. రవి, మరి చెప్పు అంటాడు. సీమ రవిని వదిలి, హోలీ పండుగ రోజు శౌర్య అన్నయ్యతో నిన్ను హోటల్లో చూసి నీ గర్ల్ ఫ్రెండ్ అని అపార్థం చేసుకుని కృంగిపోయాను అంది. రవికి మొదట అర్థం కాదు, తర్వాత ఆ రోజు శౌర్య పంజాబీ వేసుకొని ఫేస్ కి మాస్క్ వేసుకోవడం గుర్తుకు వచ్చి ఆ కాలు నవ్వుతాడు. సీమ బొంగుమూతి పెట్టుకొని రవిని చూస్తుంది. రవి ఆ సీన్ తలుచుకొని నవ్వుకుంటాడు. సీమ, రవి గారు అని గట్టిగా అరుస్తుంది. రవి నవ్వడం ఆపి, నువ్వు నన్ను ఇంకో అమ్మాయితో చూసి భరించలేకపోయావు అంటే నేనంటే అంత ప్రేమ సీమ అన్నాడు. సీమ అనంది. రవి, అయినా నీలో నువ్వు మొదలుపడే బదులు ఒక్క మాట నన్ను అడిగుండొచ్చు కదా అన్నాడు. సీమ, ఏమని అడగాలి, నువ్వు ఇంకో అమ్మాయితో హోటల్లో ఉన్నావంటే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు అనే అనుకున్నా, నీ మనసు గురించి తెలుసుకోకుండా నా మనసులో నీకు చోటు ఇవ్వడం నాదే తప్పు, ఇంక నీ గురించి మర్చిపోవాలి అని డిసైడ్ అయిపోయాను, అందుకే నిన్ను అవాయిడ్ చేశాను, నిన్ను హర్ట్ చేశాను, ఐయామ్ సారీ రవి గారు అంది. రవి, ఈ గారు అవసరమా, ఇందాక లవ్ యూ చెప్పినప్పుడు రవి అన్నావు, అలాగే పిలుస్తానంటే నీ సారీ యాక్సెప్ట్ చేస్తా అన్నాడు. సీమ సరే రవి అంది. రవి నవ్వి, ఇక వెళ్దామా, నిన్ను కాలేజీలో డ్రాప్ చేస్తాను అన్నాడు. సీమ అని రవి చేతిని పట్టుకొని నడుస్తూ, రవి, ఈ విషయం శౌర్య అన్నకు చెప్పొద్దు, నేను కూడా స్నిగ్ధకు చెప్పను అంది. రవి, ఏ విషయం,
మన ప్రేమ విషయమునా అన్నాడు. సీమ, కాదు రవి, నేను శౌర్య అన్నతో నిన్ను చూసి అపార్థం చేసుకున్న విషయం అంది. రవి నవ్వి, చెప్పనులే, కానీ ప్రేమ విషయం మాత్రం చెబుదామంటాడు. సీమ, తప్పక చెప్పాలి, ఎందుకంటే అన్ననే మన పెళ్లి పెద్ద అంది. రవి నవ్వుతూ బైకెక్కుతాడు. సీమ కూడా బైకెక్కి రవి దగ్గరికి జరిగి తన భుజంపై చేయి వేసుకుని కూర్చుంటుంది. రవి నవ్వుతూ తన చేయిని పట్టుకొని, నా బైక్ ఎక్కకుండా అవాయిడ్ చేసేసరికి నేనేమైనా తొందరపడ్డానా, నీ మీద మనసు పడ్డాను అని నీకు డౌట్ వచ్చి నన్ను అవాయిడ్ చేస్తున్నావేమో అని నేనే నీకు దూరంగా ఉండటం మొదలుపెట్టాను. కానీ నిన్ను చూడాలి అని, కాలేజీ వదిలే టయానికి రావాలి అని చాలాసార్లు అనిపించింది. కానీ నీకు ఇష్టం లేదని బలవంతంగా మనసు కళ్ళెం వేసుకుని వెళ్లేవాణ్ణి. అవును, ఇప్పుడు నీకు సడన్ గా నిజం ఎలా తెలిసింది అని అంటాడు బైక్ స్టార్ట్ చేసి. సీమ నవ్వి, స్నిగ్ధ మేడం ఫోన్లో ఫొటోస్ చూపించి చెప్పింది. వెంటనే నీ కోసం పరుగున వచ్చాను అంది. రవి, ఒకవేళ నీకు నిజం తెలియకుండా ఉంటే అని అన్నాడు. సీమ, నీ మీద నా ప్రేమను ఎప్పటికీ బయటపెట్టేదాన్ని కాదు. నీతో నేను గడిపిన ఆ కొద్ది క్షణాలే మధుర క్షణాల్లాగా నా మనసులో నాటుకుపోయేవి అని అంది. రవి, అప్పుడు చాలా పెయిన్ఫుల్ గా ఉండేది కదా నన్ను అవాయిడ్ చేస్తూ. నువ్వు నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావో అర్థం కాని పరిస్థితుల్లో నీకు దూరంగా నేను. స్నిగ్ధ మేడం మంచి పని చేశారు, నీకు ఆ ఫోటోలు చూపించి మనల్ని కలిపారు అన్నాడు. సీమ అనంటుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ సీమాను కాలేజీ దగ్గర వదిలి రవి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం శౌర్య బైక్ లో స్నిగ్ధ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. స్నిగ్ధ, సీమాలు మాట్లాడుకుంటూ శౌర్య బైక్ దగ్గరికి వస్తారు. శౌర్య సీమాను చూస్తూ, రవికి కొత్త డ్యూటీ ఇచ్చావంట కదా అన్నాడు. సీమ సిగ్గుపడుతూ తలదించుకొని, చెప్పేశాడా అంది. స్నిగ్ధ, రవికి ఏం డ్యూటీ ఇచ్చావే అని అంది. శౌర్య నవ్వుతూ, డైలీ తన కాలేజీకి డ్రాప్ చేయడం, వచ్చి పికప్ చేసుకొని ఇంటికి తీసుకుని వెళ్ళడం అన్నాడు. స్నిగ్ధ సీరియస్ గా, నీకేమన్నా పిచ్చా? రవి గురించి ఏమనుకుంటున్నావు? తను కూడా పెద్ద లాయరే, మా బావ మీద గౌరవంతో తను చెప్పిన పని కాదనడు అంతే అనంది. శౌర్య స్నిగ్ధ తలపైన కొడుతూ, ఏయ్ పిచ్చి తనకు కాదే నీకు, ప్రేమలో ఇంత వీక్ కాబట్టే నా ప్రేమను తెలుసుకోలేకపోయావు అన్నాడు. స్నిగ్ధ, ప్రేమనా అని సీమ వైపు చూస్తుంది. సీమ తలదించుకొని అనంటుంది. స్నిగ్ధ, ఓ అందుకా మార్నింగ్ ఫోన్లో పంజాబీ వేసుకున్న బావని రవి గర్ల్ ఫ్రెండ్ అన్నావు కదూ, బావా అని చెప్పగానే తుర్రున పారిపోయావు అంది. సీమ, అది అన్నా తన గర్ల్ ఫ్రెండ్ అనుకొని ఇన్ని రోజులు నాలో నేనే మదన పడుతూ రవిని అవాయిడ్ చేశాను అంది. శౌర్య, ఏంటి నా వలన మీకు మనస్పర్ధలు వచ్చాయా అని బాధగా అంటాడు. సీమ, కాదన్నా, మీ వల్ల నా ప్రేమ గురించి తెలుసుకొని మేము ఒకటయ్యామంది. శౌర్య నవ్వుతూ, అప్పుడే రవి కూడా రావడంతో, అద్దో రవి వస్తున్నాడు, మీ మధ్య మేమెందుకు, మేం బయలుదేరతాం అని స్నిగ్ధాన్ని ఎక్కించుకుని బయలుదేరతాడు. రవి సీమాను బైక్లో ఎక్కించుకొని తీసుకుని వెళ్తాడు. శౌర్య స్నిగ్ధ ఇంటికి వచ్చేసరికి జానకి వేడివేడిగా బోండాలు కాలుస్తూ ఉంటుంది. స్నిగ్ధ లోపలికి రావడమే నేరుగా కిచెన్ లోకి వెళ్లి జానకిని హక్ చేసుకొని, బోండాల వాసనకే ఆకలి వేస్తుంది మా అంది. జానకి, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, అందరం తింటాము అంది. జానకి బుగ్గన ముద్దు పెట్టి, ఓకే జాను అని తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది స్నిగ్ధ. జానకి శివాను గుర్తు చేసుకొని చిన్నగా నవ్వుకుంటూ, దీనికన్నీ నీ పోలికలే శివ అనుకుంటూ బొండాలు కాలుస్తుంది. స్నిగ్ధ తన రూమ్ కు వచ్చేసరికి శౌర్య వాష్రూమ్ నుండి ఫేస్ తుడుచుకుంటూ బయటకు వస్తాడు. స్నిగ్ధ వాష్రూమ్ లోకి వెళ్లబోతుంటే తనని లాగి గోడ కానించి అటు ఇటు కదలకుండా చేతులు అడ్డం పెట్టి స్నిగ్ధ కళ్ళ వైపు తీక్షణంగా చూస్తాడు. స్నిగ్ధ, ఏంటి బావా అంది. శౌర్య, నాకెప్పుడైనా నీకుగా నువ్వు వచ్చి ముద్దు పెట్టావా, ఇప్పుడు అత్తకు మాత్రం ముద్దులు పెడుతున్నావు అన్నాడు. స్నిగ్ధ, చూసావా అంది. శౌర్య, అంటే పెట్టావు కదా అని అన్నాడు. స్నిగ్ధ, అదేంటి బావా, నీకు కూడా చాలా సార్లు ముద్దులు పెట్టాను అని అంది. శౌర్య, నాకా, ఎప్పుడు పెట్టావు అన్నాడు. స్నిగ్ధ, నువ్వు నిద్రపోయేటప్పుడు అని అంది. శౌర్య, నిద్రపోయేటప్పుడు పెట్టావా అని అన్నాడు. స్నిగ్ధ సిగ్గుపడుతూ అనంటుంది. శౌర్య, నాకిప్పుడు పెట్టు అన్నాడు. స్నిగ్ధ, నేను పెట్టను అని తల తిప్పేస్తుంది. శౌర్య ముందుకు వస్తూ, పెట్టవా అని స్నిగ్ధ పెదవులు అందుకోబోతుంటే స్నిగ్ధ శౌర్యాన్ని తోసి నాలుగు బయట పెట్టి వెక్కిరించి వాష్రూంలోకి వెళ్లి తలపేసుకుంటుంది. శౌర్య పడబోయి గోడను పట్టుకొని నిలబడి స్నిగ్ధ అల్లరికి చిన్నగా నౌకొని కిందకు వస్తాడు. కాసేపటికి స్నిగ్ధ కూడా ఫ్రెష్ అయ్యి కిందకు వస్తుంది. అప్పటికే హాల్లో సోఫాల్లో కూర్చొని దీప్తి, ప్రభావతి, ప్రసాదులు బోండాలు తింటూ ఉంటారు.
స్నిగ్ధ శౌర్య పక్కన కూర్చుంటుంది. జానకి ఇంకా 4 ప్లేట్లలో బోండాలు తీసుకుని వచ్చి స్నిగ్ధకి శౌర్యకి ఇచ్చి తను ఒక ప్లేట్ తీసుకుని కూర్చుంటుంది. స్నిగ్ధ ఇంకో ప్లేట్ ఎవరికి మా అంది. అది నాకులే అంటూ ఇంకో ప్లేట్ తీసుకొని దీప్తి ఎదురుగ్గా కూర్చొని దీప్తిని కళ్ళతోనే విష్ చేస్తాడు. దీప్తి చిన్నగా నవ్వుతుంది. ప్రభావతి ప్రసాదులను చూసి నవ్వి విష్ చేస్తాడు. స్నిగ్ధ డల్ గా అప్పుడే వచ్చేసావా అంది. శశి అదేంటే అలా అంటున్నావు అన్నాడు. స్నిగ్ధ మూతి ముడుస్తూ మరి నువ్వు మా అమ్మని తీసుకుని వెళ్ళిపోతావు కదా అంది. జానకి వాడు రాకపోయినా నేను వెళ్ళాలి కదరా అంది. స్నిగ్ధ ఇక్కడే ఉండొచ్చుగా మమ్మీ అని అంది. జానకి ఆశ్రమంలోని పిల్లల్ని చూసుకోవాలి కదా స్నిగ్ధ, మళ్ళీ రేపు ఈవినింగ్ వస్తానుగా, మంచి వార్డెన్ సెట్ అయ్యే వరకు నాకు తప్పదురా, ప్లీజ్ అర్థం చేసుకో అంది. స్నిగ్ధ డల్ గా సరేలే రేపు మార్నింగ్ రా అని అంది. జానకి ఏం అని అంది. రేపు ఈవినింగ్ నేనుండను అంది. శౌర్య ఆశ్చర్యంగా స్నిగ్ధాన్ని చూస్తాడు. స్నిగ్ధ మెడికల్ క్యాంప్ కు వెళ్తున్నామంది. శౌర్య డల్ గా స్నిగ్ధాన్ని చూస్తాడు. జానకి సరే అని కాసేపుండి శశితో వెళ్ళిపోతుంది. స్నిగ్ధ శౌర్యకి తన మెడికల్ క్యాంప్ సంగతి చెప్పడం మర్చిపోతుంది. మరి స్నిగ్ధ క్యాంపుకు వెళ్ళటానికి శౌర్య ఒప్పుకుంటాడా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.